స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు సారీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ లేటెస్ట్ రిలీజ్ 5.0 దాని యొక్క స్పెషల్ ఫీచర్స్ లో రెండవ భాగం. ఫస్ట్ పార్ట్ 1 లో కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు మనం పార్ట్ 2 నేర్చుకుంటాం. ఈ పార్ట్ 1 సంబంధించి కూడా ఒక 2 ఐటమ్స్ నేర్చుకుంటాం మళ్ళా ఇంకోసారి. ఓకే, సో మనం టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చేయకుండా ఉంటే ఒకసారి చేయాలి. అలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీరు అంతవరకు మాత్రమే మీరు నేర్చుకోగలుగుతారు ఈ యొక్క టాపిక్ లో. ఆ టాపిక్ మిగతా భాగాన్ని మీకు తెలియదు, మీరు నేర్చుకోలేరు. అంటే మనకి హాఫ్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. కాబట్టి పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళినప్పుడు కనీసం 2 అవర్స్ 3 అవర్స్ మనం 2-3 గంటల సేపు కాలేజీలో మనం కూర్చుంటాం కదా, అది మన అకాడమిక్ క్వాలిఫికేషన్. కానీ ఇక్కడ మనం నేర్చుకున్న ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇక్కడ టాలీ ప్రైమ్ దాని గురించి నేర్చుకుంటాం. కాబట్టి కనీసం ఒక గంట లోపలే 45 minutes to 1 hour ఆ యొక్క టైం అయినా స్పెండ్ చేయలేకుంటే ఎట్లా? అలా స్పెండ్ చేసి మనం పూర్తి నాలెడ్జ్ని పొందాలి. కాబట్టి చివరి వరకు చూడండి. వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళకి చాలా మందికి రికమెండ్ చేస్తారు. అంటే వాళ్ళందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. చూడండి, నేను షేర్ చేస్తాను స్క్రీన్. మనం ఇంతకు ముందు ఈ యొక్క టాలీ ప్రైమ్ ఫీచర్స్ ని నేర్చుకున్నాం. వాటిలో చాలా ఉన్నాయి. ఇంట్లో మొత్తం దాదాపు ఒక 16 ఉన్నాయి. వీటిలో కొన్ని నేర్చుకున్నాం. మిగతా ఫీచర్స్ ని ఈరోజు నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యూజర్ నేమ్ అనేది మనం F11 ఫీచర్స్ లో ఎలా మనం సెట్ చేయాలి, ఈ యొక్క యూజర్ నేమ్ అది. దాని తర్వాత ఈ యొక్క జిఎస్టి పోర్టల్ కి మనం దీంట్లో జిఎస్టి పోర్టల్ కి మన టాలీ ప్రైమ్ దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే టాలీ ప్రైమ్ నుంచి డైరెక్ట్ గా జిఎస్టి పోర్టల్ కి యాక్సెస్ అవుతుంది. దానికి వచ్చి కనెక్ట్ అవుతుంది ఈ యొక్క టాలీ ప్రైమ్ కూడా. దాన్ని ఏ విధంగా మనం టాలీ ప్రైమ్ జిఎస్టి పోర్టల్ కి కనెక్ట్ చేయాలి, దాన్ని ఏపీఐ యాక్సెస్ అంటాం. ఎలా ఏపీఐ యాక్సెస్ మనం చేయాలి, ఓకే, అది నేర్చుకుంటాం. అది నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఈ యొక్క సపోజ్ ఇది అనుకుంటాం. మనం ఈ యొక్క యాక్సెస్ చేసిన తర్వాత, దానికి యాక్సెస్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం టాలీ ప్రైమ్ లో యూజర్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఏపీఐ యాక్సెస్ మనం టాలీ ప్రైమ్ కి దాని యొక్క జిఎస్టి పోర్టల్ కి కనెక్ట్ చేసేసాం. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఈ యొక్క టాలీ ప్రైమ్ నుంచి పోర్టల్లో మనం చేయాలనుకున్నటువంటి ప్రతి వర్క్ని మనం డైరెక్ట్ గా టాలీ ప్రైమ్ నుంచి చేయవచ్చు. అలా చేయాలంటే కనెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ నుంచి లాగిన్ చేయాలంటే దాంట్లో చేయకుండా ఇక్కడే, సో Alt Z ఎక్స్చేంజ్కి వెళ్తే ఇక్కడ జిఎస్టి లాగిన్ అండ్ లాగౌట్ అని ఉంది. సో జిఎస్టి లాగిన్ చేయాలి. దాన్ని మనం క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాం, దీనికి యాక్సెస్ చేసాం. ఏపీఐ యాక్సెప్ట్ చేసాం, ఎనేబుల్ చేసాం. కానీ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ మన యూజర్ నేమ్ ఇవ్వలేదని చూపిస్తుంది. ఇక్కడ మన యూజర్ నేమ్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద జిఎస్టి రిజిస్ట్రేషన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ అంటే చూడండి, రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ F11 ఫీచర్స్ లో చూడండి, F11 ఫీచర్స్ లో జిఎస్టి డీటెయిల్స్ లో చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ని మనం ఇవ్వాలి. మనం జిఎస్టి పోర్టల్లో దాన్ని లాగిన్ చేయడానికి యూజర్ నేమ్,
పాస్వర్డ్ ఇస్తాం కదా, ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అది మనం ఇవ్వలేదు. ప్లస్ మోడ్ ఆఫ్ ఫైలింగ్ అనేది ఎలా చేస్తాం? ఈవిఎస్ ఈవిసి అంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్, అంటే ఓటీపీ. ఆ ఓటీపీ మనకి కోడ్ నెంబర్కి వస్తుంది. దాన్ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. దాని ద్వారా చేస్తావా? ఈ డిఎస్ అంటే డిజిటల్ సిగ్నేచర్. కొంతమంది డిజిటల్ సిగ్నేచర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేస్తారు. కొన్ని ఆర్గనైజేషన్ మాత్రం కంపల్సరీ డిఎస్సి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ వాళ్ళు డిఎస్సినే యూజ్ చేయాలి. ఇలా చేస్తాం. మనం దీన్ని కనెక్ట్ చేయాలన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు జిఎస్టీ అన్నప్పుడు ఇక్కడ మనం ఇచ్చుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సెండ్ ఓటీపీ అని వస్తుంది. మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి యూజర్ నేమ్ నాట్ స్పెసిఫైడ్ అని వచ్చింది. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ మనం అప్డేట్ చేయాలన్నా మనకు యూజర్ నేమ్ ఇవ్వలేదు, మనకు యూజర్ నేమ్ లేదు పోర్టల్కి. కాబట్టి నో నొక్కుతాం. అది సెండ్ ఓటీపీ అంటే క్లిక్ చేసినట్లయితే ఓటీపీ మన ఫోన్కి వస్తే ఆ ఓటీపీ ఇస్తే ఇది లాగిన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏమి కావాలన్నా సరే పోర్టల్లో మనం ఏం చేయాలనుకుంటామో ఆ వర్క్ అంతా ఇక్కడ మనం జాలీ ప్రైమ్ నుంచి మనం చేయవచ్చు. సరేనా? దాని తర్వాత చూడండి, ఇది కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏమి చేయవచ్చు అనే దానికి మనం ఈ కనెక్ట్ చేస్తే ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ చూడండి, జిఎస్టీని రిటర్న్స్ అప్లోడ్ చేయొచ్చు. అలాగే జిఎస్టీ రిటర్న్స్ ఇంతకుముందు మనం ఫైల్ చేసిన రిటర్న్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మన రిటర్న్స్ లో మనం ఫైల్ చేసిన డేటా, మన టాలీ ప్రైమ్ లో డేటా రెండు ఒకటిగా ఉండాలి. కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఏమంటామంటే రికన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే టాలీలో ఉండేటటువంటి డేటా, మన టాలీలో ఉండే డేటా రిటర్న్ చేసుకోవచ్చు. మనం ఏమైనా రిటర్న్ చేసుకోవచ్చు. అంటే చూడండి, డౌన్లోడ్ అన్నప్పుడు చూడండి ఈ రిటర్న్స్ ఏమైనా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏంటంటే కన్ఫిగర్ నొక్కి మనం ఏం కావాలో, మనకి ఆల్ రిటర్న్స్ కావాలన్నా క్లిక్ చేస్తే ఇట్లా ఏదైనా ఒకటి రెండు ఏది కావాలా, ఇది అది కావాలన్నా, అలాగే ఇంకొకటి కావాలన్నా, ఇలా ఒకటి కావాలన్నా తీసుకుంటే అది వస్తుంది. పీరియడ్ ఏప్రిల్ నెలకు కావాలన్నా, మే నెలకు కావాలా, లేదా ఒక పీరియడ్ ఏప్రిల్ మే జూన్ కావాలన్నా అనేది మనం ఇచ్చినట్లయితే ఏప్రిల్ టు జూన్, ఏప్రిల్ టు అక్టోబర్, ఏప్రిల్ టు ఏప్రిల్ అది ఇచ్చి మనం యాక్సెప్ట్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్ గా చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, దాంట్లో జిఎస్టీ రిపోర్ట్స్ లో టు బి రికన్సిలేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం పీరియడ్ సెలెక్ట్ చేసి ఏం ఎంట్రీ లేవు. ఇక్కడ సమాచారం అంతా ఉంటుంది, డేటా. దాని కింద మనం డౌన్లోడ్ చేసుకుంది పోర్టల్ నుంచి బ్లూ కలర్ లో ఉంటుంది. అప్పుడు రెండు డేటా ఒకటేగా ఉంటే లాస్ట్ లో రికన్సైల్డ్ అన్రికన్సైల్డ్ అని ఉంది. లాస్ట్ లో కూడా అదే ఉంటుంది, రికన్సైల్డ్ అని వస్తుంది. ఇక్కడ కూడా రికన్సైల్డ్ అవుతుంది. రెండు ఒకటే ఉంటాయి. వేరే తేడా ఉన్నట్లయితే మన బుక్ లో దాన్ని మనం ఓపెన్ చేసి ఏ మిస్టేక్స్ ఉన్నాయో చూపిస్తుంది. వాటిని మనం కరెక్ట్ చేస్తే అప్పుడు రెండు ఒకటే అవుతుంది, రెండు డేటా ఒకటే అవుతుంది. అప్పుడు రికన్సైల్డ్ అని వస్తుంది. ఇక్కడ కూడా రికన్సైల్డ్ అవుతుంది. ఈ విధంగా మనం రికన్సైల్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయడం, రికన్సైల్ చేయడం చేసుకుంటాం. దాని తర్వాత పార్టీ యొక్క డీటెయిల్స్ ని మనం క్రియేట్ చేస్తాం. చూడండి, మనం పార్టీ యొక్క ఏదైనా సరే మనం పార్టీని క్రియేట్ చేస్తాం. డేటాస్ కానీ క్రియేట్ చేస్తాం కదా. ఆ క్రియేట్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క పార్టీ క్రియేషన్ పేజీలో మనం ఇచ్చే డేటా మొత్తం ఎలా ఉండాలంటే ఆ పార్టీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ ఏమేమి డేటా ఇచ్చినాడో ఆ డేటా కూడా మన దాంట్లో అంటే డీటెయిల్స్, పార్టీ డీటెయిల్స్ మొత్తం అలాగే ఉండాలి, తేడా ఉండకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం క్రియేట్ చేసి ఉన్నట్లయితే ఇదే మనం క్రియేట్ చేసి ఉన్నట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటాని చేసుకుంటే చూడండి ఎలా చేయొచ్చు అంటే మనం ఈ విధంగా మనం ముందే క్రియేట్ చేసి ఉంటే ఆల్టర్కి వెళ్ళి సపోజ్ లెడ్జర్కి వెళ్ళి ఏదో ఒక లెడ్జర్ ఈ లెడ్జర్ని మనం తీసుకున్నట్లయితే మనం క్రియేట్ చేసింది ఉంటుంది. ఇదంతా క్రియేట్ చేసింది కాదు. మనం ఏదన్నా సపోజ్ ఏదో ఒకటి అనుకుందాం, మనం క్రియేట్ చేసాం అనుకుంటాం. క్రియేట్ చేస్తే ఇక్కడ నంబర్ ఉంది కదా, నంబర్ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ డీటెయిల్స్ ఫ్రమ్ యూజింగ్ జిఎస్టీ అని క్లిక్ చేస్తే ఆ నంబర్ అదే చూపిస్తుంది, తీసుకుంటాం ఆటోమేటిక్గా. క్లిక్ చేస్తే పోర్టల్లో ఉండే డీటెయిల్స్, పోర్టల్లో అంటే యాజ్ పర్ పోర్టల్
యాజ్ పర్ బుక్స్ ఉంటుంది, యాజ్ పర్ పోర్టల్, యాజ్ పర్ బుక్స్ రెండు ఒకటేగా ఉండాలి. రెండు ఒకటే లేకుండా డిఫరెన్స్ ఉన్నట్లయితే అప్డేట్ యాజ్ పర్ పోర్టల్ కనుక క్లిక్ చేస్తే అప్పుడు ఈ పోర్టల్లో ఉండే సమాచారం ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం యాజ్ పర్ బుక్స్ లో కూడా అదే సమాచారం వచ్చి అదే బుక్ల ప్రకారం కూడా అప్డేట్ అవుతుంది. ఇలా ఇలా మనం క్రియేట్ చేసి ఉంటే, అలా కాకుండా మనం కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు కొత్తగా కానీ క్రియేట్ చేస్తే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్ తీసుకొని నుంచి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ నొక్కుతాం. లేదంటే క్రియేట్ నొక్కినట్లయితే గ్రూప్ లెడ్జర్ తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు మనం సొంతగా డీటెయిల్స్ పెట్టుకొని మనం అంతా టైప్ చేసి క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా పోర్టల్ నుంచి ఆ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ తీసుకోవచ్చు. అలా చేయాలంటే చూడండి, ఏం ఫిల్అప్ చేయకుండా చూడండి, ఫెచ్ డీటెయిల్స్ ఫ్రమ్ చూడండి, ఫస్ట్ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీ అని క్లిక్ చేస్తే చూడండి, నేను ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుంటాను. ఇది ఒక నంబర్ తీసుకుంటాను. ఈ నంబర్ తీసుకొని నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఈ నంబర్ తీసుకొని ఇక్కడ దాన్ని టైప్ చేస్తున్నాను. మనం టైప్ చేయొచ్చు లేదా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు రెండు వచ్చేసింది. చూడ యాజ్ పర్ పోర్టల్ ఇప్పుడు మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్ గా దాంట్లో నుంచి తీసుకున్నాం, దేంట్లో నుంచి పోర్టల్ నుంచి డైరెక్ట్ గా తీసుకున్నాం. రెండు సమానంగా ఉంటాయి, రెండు సమానంగా ఉంటాయి, రెండు ఈక్వల్, ఒకటే డేటా ఉంటుంది. అన్ని చూస్తాం. ఒకవేళ మార్చాలంటే మార్చాలి. ఓకే, ఒక మార్చాలంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం డైరెక్ట్ గా యూజ్ చేసి జిఎస్టీ నంబర్ తోటే డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయొచ్చు. పోర్టల్ ద్వారా పోర్టల్ నుంచి నేరుగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫైలింగ్ ఎలా చేస్తున్నారు, కరెక్ట్ గా చేశారా లేదా, ఆల్ట్ ఎస్ మనం క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ ఎస్ లేదా ఫైలింగ్ హిస్టరీ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ వీళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, 17 జనవరి 18, సరేనా, లాస్ట్ డేట్ ఎన్ని ఉంటాయి. ఒకవేళ ఇది కన్నా ఇన్యాక్టివ్ కానీ క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిలేషన్ ఎప్పుడైంది అని చూడండి. ఇక్కడ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, లాస్ట్ 6 months పీరియడ్ ఇది. ఎప్పుడు ఫైల్ చేశారు, ఆన్లైన్ లో ఫైల్ చేశారు, ఆఫ్లైన్ లో ఫైల్ చేశారు, ఫైల్. ఇది వచ్చి జిఎస్టీ ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఎప్పుడు ఫైల్ చేశారు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎప్పుడు ఫైల్ చేశారు, ఆన్లైన్. ఈ యొక్క ఫైలింగ్ స్టేటస్ ఎస్కేప్ నొక్కితే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ కంట్రోల్ ఏ నొక్కామంటే ఇది మనకి సేవ్ అయిపోతాయి. కానీ పోర్టల్ నుంచి మనం తీసుకున్న డీటెయిల్స్, కానీ పోర్టల్కి ఇది డెటారా క్రియేటారా తెలియదు. కాబట్టి ఇక్కడ డెటార్ క్రియేటార్ అంటే గ్రూప్ అనేది తెలియదు. కాబట్టి గ్రూప్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సంగీ క్రియేటార్ లేదా సంగీ డెటార్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇది వచ్చి విలువైజ్ డీటెయిల్స్. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తే ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. చూడండి, మనం క్రియేట్ చేయాలి, డైరెక్ట్ తీసినాం. ఇప్పుడు మనం ఆల్టర్కి వెళ్ళి లెడ్జర్కి వెళ్తే చూడండి, ఆ లెడ్జర్కి వెళ్తే మనం క్రియేట్ చేసినాం. ఏంటంటే స్వామి సుప్రీం ల్యాబొరేటరీస్ కదా, ల్యాబొరేటరీస్ అది పోయింది ఇక్కడ, సరేనా. సుప్రీం ల్యాబొరేటరీస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాము, సరేనా. సుప్రీం ల్యాబొరేటరీ తప్పింది, ల్యాబొరేటోరియో నుండి అది వచ్చిందేమో అది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఒక సింగిల్ లెడ్జర్ అయితే సో డైరెక్ట్ గా. అలా కాకుండా మనం ఒక్కోసారి చాలా లెడ్జర్లు క్రియేట్ చేయాలంటే, ఒకవేళ చాలా లెడ్జర్లు, మల్టిపుల్ లెడ్జర్స్ సో క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఏం చేస్తున్నాం, ఫైలింగ్ హిస్టరీ చేస్తున్నాం. తర్వాత ఎక్కువ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎలా, మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఇదే విధంగా చూడండి, ఒకటి ఇచ్చాం, ఆ నంబర్ ఇచ్చాం, క్రియేట్ అయిపోయింది. అలాగే మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాం. మల్టిపుల్ లెడ్జర్స్ మనం 3 రకాలుగా 3 పద్ధతులు ఉన్నాయంట. దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. దానికి ఇది మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి గో టు ఆల్ట్ జీ. సో మన కీబోర్డ్ లో ఆల్ట్ జీ నొక్కొచ్చు, దాన్ని దీన్ని క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ జీ క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తుంటే బల్క్ అని, అంటే బల్క్ లెడ్జర్ క్రియేషన్ అంటే ఎక్కువ లేదు. బల్క్ అని కానీ లేకుంటే మల్టీ అని కానీ కొట్టినట్లయితే మల్టీ క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ అన్నా బల్క్ లెడ్జర్స్ అన్నా ఒకటే. ఇట్లా క్రియేట్ చేస్తే ఈ విధంగా జిఎస్టీ నంబర్ ఇవ్వమని వస్తుంది. ఇక్కడ అన్ని నంబర్లు ఇవ్వాలి. సో మన దగ్గర 4-5 ఉన్నాయి, 4-5 ఉంటాయి. సపోజ్ 200 ఉన్నాయి మన దగ్గర పార్టీలు, 200 మంది పార్టీలు ఉన్నారు. వాళ్ళందరినీ క్రియేట్ చేయాలంటే అన్ని టైప్ చేయాలంటే కష్టం కదా. అందువల్ల ఏం చేస్తాడు, అలా క్రియేట్ చేయకుండా అప్పుడు ఏం చేస్తాడు, అవన్నీ కూడా ఎక్సెల్లో ఆ నంబర్స్ మొత్తం మనం జాగ్రత్తగా టైప్ చేసుకొని దీంట్లో మనం సేవ్ చేయాలి. నేను దీంట్లో పెట్టాను, పెట్టి ఏం చేశాను, దీనికి వచ్చి ఈ ఫైల్ పేరు జిఎస్టీ ఐఎన్ అని చెప్పి నేను
సేవ్ చేస్తున్నాను. ఒకటి నేను కూడా 4 పెట్టాను, 2 రోజులు వేరే వేరేగా 4 పెట్టున్నాను నేను. అలా ఎన్ని ఉంటే 200, 300, 400 పెట్టుకోవచ్చు. ఇలా మనం సేవ్ చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఆల్ట్ ఎఫ్ ఇంపోర్ట్ జిఎస్టిఎన్ ఫ్రమ్ ఎక్సెల్. సో ఆల్ట్ ఎఫ్ ఇక్కడ నొక్కొచ్చు, లేదా ఆల్ట్ ఎఫ్ నొక్కితే చూడండి ఇక్కడ వచ్చింది. ఆల్ట్ ఎఫ్ నొక్కితే చూడండి ఎక్కడ ఉంది, డెస్క్టాప్ లో ఉంది. డెస్క్టాప్ లో ఉంది. ఇచ్చేసి మనం వేస్తాం, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే సో ఆ ఫైల్ ఇక్కడికి వచ్చింది డెస్క్టాప్. ఆ ఫైల్ ఒకటి నేమ్ ఏంటి, ఫైల్ నేము జిఎస్టిఎన్. జిఎస్టిఎన్ అది ఒకటే షీట్ ఉంది నా దగ్గర. ఒక షీట్ లో 2 రోజులు ఉన్నాయి, ఏబీస్ ఉన్నాయి. సో మనం తీసుకుంది ఏ, దీనికి ఇచ్చేసి ఇప్పుడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా అవన్నీ క్రియేట్ అయిపోతాయి. సో ఇది చేసే పద్ధతి. సో దీంట్లో ఇది వచ్చి మొదటి పద్ధతి. ఎట్లా, గోటుకి పోయి గోటు నుంచి గోటుకి వెళ్ళి ఈ గోటు నుంచి మనం క్రియేట్ చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చి చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూట్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ కి వెళ్ళి దీంట్లో ఇక్కడ కింద జిఎస్టీ అనేది క్లిక్ చేస్తే క్రియేట్ పార్టీ యూజింగ్ జిఎస్టీ ఇక్కడి నుంచి ఒకటైనా ఇక్కడి నుంచి కూడా అంటే వేసి వేస్తే అదే వచ్చింది. ఒకే నంబర్ ఇచ్చి ఒకదాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందు చేశాం కదా అట్లా ఇక్కడ ఇదే ఈ పద్ధతిలో కూడా ఒక లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చాలా లెడ్జర్ చెప్పాను కదా. సో ఇంపోర్ట్ ఫ్రమ్ జిఎస్టిఎన్ అని చెప్పి జిఎస్టిఎన్ నంబర్స్ ఫ్రమ్ ఎక్సెల్ అదే దీంట్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసి ఎంటర్ నొక్కినట్లయితే చెప్తాను ఎలా చేయాలో. ఇది రెండో పద్ధతి. సో మొదటి పద్ధతి వచ్చి మొదటి పద్ధతి గో టు అక్కడ మల్టీ లెడ్జర్ ఆర్ బల్క్ లెడ్జర్. రెండవది వచ్చి జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీ యూటిలిటీ తీసుకోవాలి. మూడవ పద్ధతి వచ్చి గేట్ ఆఫ్ టాలీలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లెడ్జర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవంత ముందు ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. అది కాకుండా మనం ఏం చేస్తారు, పాతలు కొన్ని తీసాను. మనం పాతలు కొన్ని ఉన్న ఒక నిమిషం నేను స్టాప్ చేసి స్టాప్ షేరింగ్ నేను ఇప్పుడే చూడండి. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు మూడో పద్ధతి ఏంటంటే, మూడో పద్ధతిలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఒకటి క్రియేట్ చేసాం కదా ఒకటే లెడ్జర్. ఆ ఒక్క లెడ్జర్ ఏంది, సుప్రీమో ల్యాబొరేటరీస్. అది ఒకటే ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం అన్నిటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, మెన్యూలో ఆల్ట్ హెచ్ మల్టీ మాస్టర్స్. ఆల్ట్ హెచ్ మల్టీ మాస్టర్స్ కి వెళ్ళి దీంట్లో కూడా క్రియేట్ పార్టీ యూజింగ్ జిఎస్టిఎన్. దీన్ని క్లిక్ చేసిన ఇదే పేజీ వస్తుంది. సో 3 పద్ధతులు క్లిక్ చేసిన ఈ పేజీ వస్తుంది. ఈ పేజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ పేజీ వచ్చినప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ అంటాం. చూడండి ఇక్కడ మనం డెస్క్టాప్ లో పెట్టున్నాం, అన్ని డెస్క్టాప్ లో మనం సేవ్ చేస్తున్నాం. సో డెస్క్టాప్ క్రియేట్ చేసేది స్పెసిఫై. చూడండి ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ ఫ్రమ్ దీన్ని అని చెప్పి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ లేదంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకొని డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డెస్క్టాప్ ఫైల్ పాత్ వచ్చేస్తుంది ఇక్కడ. దాని తర్వాత దాని పేరు ఫైల్ పేరు జిఎస్టిఐఎన్ చేసింది, సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనం చేసింది చూడండి షీట్ 1 కాలం ఏ కదా, అదే తీసుకుంటాం. ఇక్కడ షీట్ 1 తీసుకున్నాం. ఫస్ట్ షీట్ 1 కాలం ఏ. ఎన్ని కాలమ్స్, ఏ కాలమ్స్ తీసుకుంటే కాలం ఏ తీసుకున్నాం, సెలెక్ట్ చేసాం. చేస్తే చూడండి ఈ నంబర్స్ మనం చూడండి 1 2 3 4 5. సో 5 నంబర్స్ ఉన్నాయి అక్కడ. నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నేను క్రియేట్ 1 2 3 4 5 నంబర్స్. సో 5 నంబర్స్ ఉన్నాయి. ఈ 5 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు కంట్రోల్ ఏ, దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ ఏ నొక్కినట్లయితే చూడండి మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో చూడండి ఇక్కడికి వచ్చి బ్యాక్ సైడ్ తీసుకుంటే వరుసగా దీంట్లో మనకు వచ్చింది. దీంట్లో నేము, గ్రూపు, అడ్రస్, స్టేటు, కంట్రీ. చూడండి కంట్రీ, జిఎస్టి స్టేటస్, రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్ అది రిజిస్ట్రేషన్ టైపు, దాని తర్వాత జిఎస్టి నంబరు, తర్వాత పిన్ నంబరు, అడిషనల్ ఇన్ఫో. ఇది వచ్చి ఆల్టరేషన్ చేయడానికి. ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం చేసినప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనం ఈ వీటిల్లో ఏదన్నా ఒక దాని గ్రూప్ మార్చాలి. ఎన్ని డేటాస్ సపోజ్ ఇది డేటాస్ అనుకోండి, మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది సండే డేటాస్ అని చెప్పి తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు.
లేదు, ఇవన్నీ మొత్తం మార్చేయాలంటే, మొత్తం మార్చాలంటే అంటే టోటల్ గా గ్రూప్స్ మార్చాలంటే చూడండి, చేంజ్ పేరెంట్ గ్రూప్. పేరెంట్ గ్రూప్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సంధి క్రియేటర్స్ అని ఇచ్చామంటే మొత్తం అన్ని సంధి క్రియేటర్స్ అయిపోతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. అదే సంధి డేటాస్ సంధి అన్ని మార్చాలంటే పైకి వెళ్ళి పైన మనం చేంజ్ అని చెప్పి పేరెంట్ గ్రూప్ నుంచి పైకి వెళ్ళి ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే అక్కర్లేదు. ఓకే, అలా ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఇక్కడ రెగ్యులర్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చాం. ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ టైప్ ఉంది రెగ్యులర్. ఇవన్నీ యాక్టివ్ గా ఉన్నాయి. రెగ్యులర్, రెగ్యులర్ కానీ కాంపోజిషన్ కానీ, రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే అన్ని రెగ్యులరే. కాబట్టి రెగ్యులర్ అని ఉన్నాయి. సపోజ్ వీటిలో ఏదన్నా ఒకటి ఇన్యాక్టివ్ కానీ లేదా క్యాన్సిల్డ్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిలేషన్ అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ క్యాన్సిల్డ్ అంటే అసలు రిజిస్ట్రేషన్ లేనట్టే, అంటే అప్పుడు దాన్ని అన్రిజిస్టర్డ్ అని చెప్పి మనం మార్చుకోవాలి. సో ఇటు తీసుకున్నాం, సపోజ్ ఇది వచ్చి ఇన్యాక్టివ్ అనుకుంటాం, అన్రిజిస్టర్డ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇది అన్రిజిస్టర్డ్ అయిపోతుంది. కానీ ఇది రిజిస్టర్డ్ యాక్టివ్ కాబట్టి రెగ్యులర్ లో ఉంటుంది. ఈ విధంగా మనం దాని యొక్క స్టేటస్, రిజిస్ట్రేషన్ స్టేటస్ ని మనం అంటే రిజిస్ట్రేషన్ టైప్ ని మనం మార్చవచ్చు. ఇదే మనం చేసిన తర్వాత దీని తర్వాత లాస్ట్ లో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 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 ఉంది కదా, దీని తర్వాత ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే దీనికి వచ్చి ఓకే, మళ్ళీ చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం స్టేటస్ చూసుకుంటాం. ఈ విధంగా మనం ఇది వచ్చి ఇది అడిషనల్ ఇన్ఫోలో స్టేటస్ మనం మార్చుకునేది. ఈ విధంగా మనకు అన్ని క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసి ఇక్కడ చూడండి, కంట్రోల్ ఏ నొక్కినట్లయితే ఇవన్నీ క్రియేట్ అయిపోయి. చూడండి, ఇవన్నీ క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు మనం సుప్రీమో ల్యాబరేటరీస్ ఒకటి క్రియేట్ చేసినాం, ఇవన్నీ క్రియేటివ్ అయిపోయినాయి. ఈ విధంగా మనం క్రియేటివ్ చేసుకోవచ్చు అన్ని గ్రూప్ 3 రకాలుగా. అది ఇదొక పద్ధతి, ఇట్లా మనం క్రియేట్ చేస్తాం గ్రూప్ గా. ఓకేనా, 3 పద్ధతుల్లో చేస్తాం. అలాగే వ్యాలిడేట్ పార్టీ జిఎస్టీ అని బిఫోర్ ఫైలింగ్. ఇప్పుడు మనం GSTR-1 ఫైల్ చేసినప్పుడు జిఎస్టీ యొక్క నంబర్, ప్రతి ఒక్క పార్టీ నంబర్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి అలా నంబర్ ని మనం ఎలా నంబర్ గా మా తప్పు ఉంటే ఆ నంబర్ ని మార్చుకోవడం, అది యాక్టివ్ అయితే రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్, అలాగా ఇదే చెప్పాం కదా. ఇన్యాక్టివ్ కానీ అంటే ఇన్యాక్టివ్ కానీ క్యాన్సిల్ కానీ ఏంటి దాన్ని అన్రిజిస్టర్డ్ కింద మార్చుకోవాలి. ఇలా మనం ఏ విధంగా మనం ఆ నంబర్ ని వ్యాలిడేట్ చేసుకోవాలి, కరెక్ట్ గా చేయాలి. అంటే నంబర్ వ్యాలిడేట్ చేసుకునే దానికి ఎలా చేస్తామంటే చూడండి, ఆ నంబర్ ని వ్యాలిడేట్ చేయాలంటే దానికి కూడా చూడండి, ఈ నంబర్ ని వ్యాలిడేట్ చేయాలంటే వ్యాలిడేట్ ద నంబర్ GSTR-1 ఫైల్ చేసే ముందు. కాబట్టి ఇక్కడ మనం ఫైల్ చేసే ముందు కాబట్టి ఎలా వ్యాలిడేట్ అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ 1 మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనం ఈ యొక్క GHR-1 ఫైల్ చేసే ముందు చూడండి, ఇక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. ఏప్రిల్ ఉంది, సపోజ్ ఏప్రిల్ ఇంకోటి తీసుకున్నాం, ఇంకొక కంపెనీ తీసుకున్నాం. ట్రాన్సాక్షన్స్ ఉండే కంపెనీ తీసుకున్నాం. ఈ ట్రాన్సాక్షన్స్ ఉండే కంపెనీ అంటే సపోజ్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనుకున్నా, దీంట్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. చూడండి, దీంట్లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ తీసుకొని దాని తర్వాత స్టాట్యూటరీ రిపోర్ట్, జిఎస్టీ రిపోర్ట్, GSTR-1 తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే దీంట్లో మనం మంత్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏప్రిల్ టు ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ టు ఏప్రిల్ మొత్తం వచ్చేసింది. దీంట్లో బై చేసే ముందు అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండకూడదు, అంటే మిస్టేక్స్ అని. ఆ మిస్టేక్స్ కానీ లేకుండా ఉంటే ఇది మొత్తం కరెక్ట్ అర్థం. సరేనా, ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనం చూడండి, ఇక్కడ దీంట్లో పార్టీలు ఎన్ని ఉంటారు కదా, B2B అంటే రిజిస్టర్డ్ పీపుల్, వాళ్ళకి ఆ నంబర్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి అంటే వ్యాలిడేట్ పార్టీ GSTIN వ్యాలిడేట్ చేయాలి. దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఇచ్చినారు కదా. ఇప్పుడు దీంట్లో చేసి దీంట్లో ఉండేటటువంటి అన్ని రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి ఇది రెగ్యులర్. అలాగే ఇది ఏదన్నా రెగ్యులర్ కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే రెగ్యులర్ కదా, ఫెచ్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, ఇది యాక్టివా కాదా లేదు కదా. అక్కడ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే
ఫెచ్ డీటెయిల్స్ అంటాం. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో దీంట్లో యాక్టివ్, రెగ్యులర్, దీని తర్వాత ఇంకోటి ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇది రెగ్యులర్. అలాగే ఇలా వచ్చింది. దీంట్లో చేసేటప్పుడు మనం వ్యాలిడేట్ చేసేటప్పుడు ఇక్కడ దీంట్లో రెగ్యులరా ఇది ఏంటి, దీంట్లో ఏం చేయలేము. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దీంట్లో సపోజ్ ఇది యాక్టివ్ కాదు, ఇది వచ్చి ఇన్యాక్టివ్ లేదా క్యాన్సిల్ అనుకో, అప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం రెగ్యులర్ కాదు అన్రిజిస్టర్డ్ చేయాలి. అక్కడైతే అన్రిజిస్టర్డ్ చేస్తున్నాం. ఇక్కడ చేయాలంటే ఇక్కడ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే, నెక్స్ట్ వెళ్ళి లాస్ట్ లో ఇక్కడ చూడండి అడిషనల్ ఇన్ఫో ఉంది, దీన్ని క్లిక్ చేస్తే దాని యొక్క పేజీకి వెళ్తాం. ఈ పేజీకి వెళ్తాం. ఈ పేజీలోకి వచ్చి చూడండి. సారీ, ముందు అప్డేట్ డీటెయిల్స్ తీసుకున్నాం. అప్డేట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చిన తర్వాత దీంట్లో ఎస్ ఆర్ నో. సో అప్డేట్ చేయాలంటే ఎస్ నొక్కినట్లయితే ఇక్కడికి వస్తాం. అక్కడ ఎస్ ని తీసుకుంటే అక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఇక్కడ మనం చేయలేం. ఏంటి, ఇక్కడ మనం ఏం చేయలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అయిన తర్వాత ఎంటర్ చేసుకుంటాం. సరే కాదు, దీంతో నొక్కాలి. సరే, జిఎస్టిఆర్ అండ్ డీటెయిల్స్. దాని తర్వాత అప్డేట్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడికి వస్తాం. దీని తర్వాత ఇక్కడికి వస్తాం, ఎంటర్ కొట్టే పక్కకి వెళ్తాం. ఆ పక్కకి వెళ్తే ఈ అడిషనల్ ఉంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మనం తీసుకొని చూడండి, రెగ్యులర్ ఇక్కడ దీన్ని కూడా మార్చవచ్చు. ఇక్కడ చూడండి, రెగ్యులర్ అన్రిజిస్టర్డ్ చేయొచ్చు. మనం అన్రిజిస్టర్డ్ చేయొచ్చు. లేకుంటే లాస్ట్కి వస్తే ఇక్కడ వస్తుంది, ఇది కూడా అడిషనల్ ఇన్ఫో. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి ఇక్కడే చేస్తాం. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మామూలుగా యాక్టివ్, రెగ్యులర్ ఇక్కడ మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే అప్డేట్ డీటెయిల్స్ అని ఇచ్చేది, అందువల్ల ఇక్కడే మనం అప్డేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ లాస్ట్కి వస్తే ఇక్కడ ఎస్ అప్డేట్ చేయాలా అన్నమాట. ఎస్ నొక్కితే ఈ పేజీ వస్తుంది. అది ఎస్ నొక్కాం కాబట్టి ఈ పేజీ వస్తుంది. ఇక్కడికి ఏమన్నా మార్చాలంటే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, రెగ్యులర్ ఉంది. ఇది రెగ్యులర్ డీలర్, కానీ ఇక్కడ యాక్టివ్ కాకుండా ఇన్యాక్టివ్ ఆర్ క్యాన్సిలర్ ఉందనుకో, అప్పుడు మనకు ఎందుకు వచ్చింది ఏం చేయాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ ఏం చేయాలి, మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ ఏం చేయాలా, రెగ్యులర్ కాకుండా అన్రిజిస్టర్డ్ అని చెప్పి మార్చుకోవాలి. ఎప్పుడు ఇది ఇన్యాక్టివ్ కానీ ఇది కానీ ఉంటే కరెక్ట్ గా ఉంటే తీసుకుంటాం. ఇవన్నీ కరెక్ట్ గా ఏదైతే చేయాలో అలాగే యాక్సెప్ట్ చేసేస్తాం. మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనం వాటి యొక్క జిఎస్టి నంబర్ ని వ్యాలిడేట్ చేస్తాం. మనం ఫైల్ చేసే ముందు ఫస్ట్ అన్సర్టన్ ట్రాన్సాక్షన్ చూసుకోవాలి. దాని తర్వాత టీడీఎస్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆటో క్యాలిక్యులేషన్. మామూలుగా టీడీఎస్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అని ఇంత ముందు కూడా ఉంది, ఇది ముందు ఇంగ్లీష్ లో కూడా. కానీ 50 lakhs కంటే ఎక్కువ అంటే మనం చేసిన పర్చేజ్, దాని మీద 50 lakhs దాటిన అమౌంట్ మీద మనం ఈ టీడీఎస్ ని 0.1% మనం డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి కట్టాలి. సరేనా, 194 కింద. కానీ ఇంతకు ముందు ఆ లిమిట్ ఎంత, 50 lakhs. 50 lakhs లిమిట్ ఉందే కానీ 50 lakhs దాటిన అమౌంట్ ని మనం డిడక్ట్ చేయాలి. దాటిన అమౌంట్ మీదనే డిడక్ట్ చేయాలి. ఫర్ దోస్ 55 lakhs ఒక ఇన్వాయిస్ కాదు, ఇన్వాయిస్ ఏప్రిల్ 1 నుంచి మనం ప్రతి ఇన్వాయిస్ తీసుకుంటుంటే ఎప్పుడైతే 50 lakhs దాటుందో, టోటల్ 50 lakhs దాటి ఒక ఇన్వాయిస్ కాదు, అన్ని ఇన్వాయిస్ కలిపి 50 lakhs టోటల్ సేల్స్ దాటిన అమౌంట్, సపోజ్ 2 ఇన్వాయిస్లు దాటలేదు, ఏం డిడక్ట్ చేయదు. మూడో ఇన్వాయిస్ లో కలిపి టోటల్ 3 ఇన్వాయిస్ తోటి కలిపి 50 lakhs 55 అయింది. 1, 2, 3 కలిపి 3 కూడా కాలేదు, 4 దాంతో కలిపి 50 lakhs దాటింది. సో 55 lakhs అయితే 50 lakhs ఎగ్జెంప్టెడ్. 50 lakhs లిమిట్ దాటిన అమౌంట్ మాత్రమే, అంటే 5 lakhs మీద మాత్రమే 0.1% అంటే 500 డిడక్ట్ చేయాలి. సో ఇంతకు ముందు ఆ ఎక్సెస్ ఆ 50 lakhs దాటిన అమౌంట్ మీద డిడక్ట్ చేయాలి అనేటువంటి ఆప్షన్ లేదు. దానివల్ల మనం మాన్యువల్ గా 50 lakhs డిడక్ట్ చేసి దాన్ని వేరే ట్రిక్ ను ఉపయోగించి మనం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు దాంట్లో కూడా ఆ ఆప్షన్ ఇచ్చాడు. 50 lakhs లిమిట్, 50 lakhs దాటిన అమౌంట్ మీద మాత్రమే డిడక్ట్ చేయాలి అనేటువంటి కొత్త ఆప్షన్ ఇచ్చాడు. అది మనం టీడీఎస్ అని చెప్తాం. టీడీఎస్ టీసీఎస్ దాంట్లో నేర్చుకుంటాం. తర్వాత ఇంపోర్ట్ డేటా ఇన్ పీడిఎఫ్ ఫైల్ ఇంటూ క్యాలిక్యులేట్. బ్యాంక్ స్టేట్మెంట్స్ అకౌంట్ ఉంటాయి. ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ చాలా ట్రాన్సాక్షన్ ఉంటాయి. అవన్నీ మనం టైప్ చేసి మన దీంట్లో ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి దాన్ని
పీడిఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆ పీడిఎఫ్ ఫైల్ ని డైరెక్ట్ గా మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉంటుంది, దీంట్లో ఎక్స్పోర్ట్, దీంట్లో ఇంపోర్ట్ అని ఉందా, ఆ ఇంపోర్ట్ అనే దాంట్లో మనం చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత ఆటో బ్యాకప్, మనం ఇంతకు ముందు బ్యాకప్ చేసేవాళ్ళం, నేర్చుకున్నాం కదా. బ్యాకప్ ఎలా చేస్తున్నాం మనం, చూడండి ఇక్కడ ఆల్ట్ వై డేటా దాంట్లోకి వెళ్ళి బ్యాకప్ అని వచ్చినట్లయితే నేను ఆల్రెడీ దీంట్లో చూడండి డేటా పాత్ర బ్యాకప్ డైరెక్ట్ గా ఇచ్చేసిన, ముందే ఇచ్చేసిన, ప్రతిసారి ఇవ్వకుండా ముందే ఇచ్చేసినట్లయితే మనం బ్యాకప్ తీసుకున్నట్లయితే బ్యాకప్ అని క్లిక్ చేసి ఈ యొక్క బ్యాకప్ ఫోల్డర్ పాత్, బ్యాకప్ డిస్టెన్స్ పాత్ ఆటోమేటిక్ వచ్చేసి దీంట్లో మనకి ఏది కావాలంటే దాన్ని మనం, ఒకటి కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ని కావాలంటే ఒకటి ఒకటి వరుసగా, రెండు మూడు కావాలంటే రెండు మూడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అలా కాకుండా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మాత్రం మొత్తం చేసుకోవాలి, నెక్స్ట్ టైం నుంచి దేంట్లో వర్క్ ఇస్తే దాన్ని మాత్రమే మనం బ్యాకప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆల్ ఐటమ్స్ అని పెట్టినట్లయితే ఏమవుతున్నప్పుడు, ఆల్ ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ కి బ్యాకప్ అయిపోతుంది, అన్ని ఐటమ్స్ కి బ్యాకప్ అయిపోతుంది. సరేనా. అలాగే మనం ఇంకొకటి, ఇప్పుడు మనం ఈరోజు మనం బ్యాకప్ చేసాం, ఇండివిజువల్ ఒకదాన్ని వర్క్ చేసాం, మళ్ళీ రేపు 2 రోజుల తర్వాత మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ అప్పుడు బ్యాకప్ చేస్తాం. కాబట్టి అప్పుడు బ్యాకప్ చేసినప్పుడు ఆల్రెడీ ముందు ఉందిగా బ్యాకప్, ఆల్రెడీ బ్యాకప్ ఉంది, ఈ బ్యాకప్ ని, కొత్త బ్యాకప్ ని దాని మీద ఓవర్ రైట్ చేయాలని అడుగుతుంది. ఎస్ నొక్కామంటే అది ఓవర్ రైట్ అయిపోయి పాత పోయి ఇప్పుడు లేటెస్ట్ ఓవర్ ఏమంటే లేటెస్ట్ బ్యాకప్ ఉంటుంది. అంటే అన్ని కంపెనీలు, ఎన్నుండే కంపెనీలు, అన్ని కంపెనీలు ఒక బ్యాకప్ మాత్రమే ఉంటుంది. చూడండి ఎఫ్ఐలో ఉంది, ఏంటో చూడండి టాలీ ప్రైమ్ బ్యాకప్, చూడండి అన్ని ఒకటే. చూడండి నంబర్ వన్ ఉంది కదా, అది మనకి ఎన్నిసార్లు బ్యాకప్ చేసినా ఒకటే ఉంటుంది. కొత్త బ్యాకప్ దాని ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. ఈ విధంగా మనకి చేసుకుంటున్నా ఉన్నాం. అలా కాకుండా ఇప్పుడు మనం ప్రతిరోజు వర్క్ చేసినప్పుడు మనం బ్యాకప్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లం లేకుండా. అలా కాకుండా మనం కొన్ని రోజులు మర్చిపోయినట్లయితే ఆ మధ్యలో ఏదన్నా బ్యాకప్ ప్రాబ్లం వస్తే సో మనకు అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాకప్ లో ఉండవు కదా. మనం మర్చిపోవచ్చు బ్యాకప్ చేయకుండా. సపోజ్ కొన్ని రోజులు అసలు మనం చాలా రోజులు మనం బ్యాకప్ చేయలేదు, ఇదంతా ప్రాబ్లం కావచ్చు. అటువంటి ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్ గా బ్యాకప్ కావాలనే దానికి ఇంతకు ముందు ఒక టీడీఎల్ ఫైల్ అని చెప్పి, టాలీ డెఫినిషన్ లాంగ్వేజ్, ఆ టీడీఎఫ్ ఫైల్ ని మనం దీంట్లో అటాచ్ చేయాలి. చూడండి F1కి వెళ్ళి చూడండి ఇక్కడ టీడీఎల్స్ అండ్ ఆడామ్స్ అని చెప్పి, మేనేజ్ లోకల్ టీడీఎల్ అంటే ప్రైవేట్ టీడీఎల్స్ అని దాన్ని క్లిక్ చేసి ఎస్ అని చెప్పి ఇక్కడ నొక్కుతాం. కిందకి వచ్చిన ఇది ఒకటి వేరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది, ఆ ఫైల్ ని మనం, దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని మనం ఒక ఫైల్ పేరు పెట్టి దాన్ని మనం సేవ్ చేసి ఉంటాం. అది ఎక్కడ సేవ్ చేసిన ఆటో బ్యాకప్ స్క్రిప్ట్, ఇది ఆటో బ్యాకప్ స్క్రిప్ట్ అని చెప్పి నేను హెచ్ డ్రైవ్ లో పెట్టుకున్నాను. దాన్ని తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ ఎస్ నొక్కినట్లయితే అప్పుడు మనకి అది ఆటోమేటిక్ గా బ్యాకప్ అవుతుంది. అది ఎలా బ్యాకప్ అవుతుంది అంటే, సపోజ్ ఈ కంపెనీ, దీన్ని మనం వర్క్ చేసాం, క్లోజ్ చేసాం, సో బ్యాకప్ చేయాలా అని అడుగుతుంది. ఎస్ నొక్కితే సో బ్యాకప్ అయిపోయింది. హెచ్ డ్రైవ్ లో ఇది ఉంటుంది మనకి. హెచ్ డ్రైవ్ లో చూడండి ఆటో బ్యాకప్ క్లిక్ చేస్తే చూడండి 24 ఈ రోజు డేటు క్లిక్ చేస్తే సో ఇది వచ్చి నేము, నంబరు వచ్చి టాలీ బ్యాకప్ 1800, అది నంబర్ అనమాట. సో ఈ యొక్క దీని నంబర్ వచ్చి చూడండి, ఈ నంబరు మనం చేసింది 003, మనం చేసింది 003 చేసాము. 003 ఎక్కడ ఉంది, ఇక్కడ ఆ 003 నంబర్ వెళ్ళి మనం చేసాం. ఇది ఆటోమేటిక్, ఈ విధంగా మనం చేసాం, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది ఆటోమేటిక్ గా బ్యాకప్ చేయాలని అడుగుతుంది. మనం ఎస్ నో క్లిక్ చేయాలి, మనకు కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం క్లిక్ చేస్తుంది. ఎస్ నొక్కుతాం, ఖచ్చితంగా మనం మర్చిపోయిన ఆస్కారం ఉంది. ఎస్ నొక్కుతాం, దాన్ని బ్యాకప్ చేస్తాం. కానీ దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎంతది నంబర్ 3, 1232 నంబర్ 3 అనేది కదా, నంబర్ 3
చేద్దాం ఉండండి. దీన్ని బ్యాకప్ చేద్దాం. దీన్ని బ్యాకప్ చేస్తే చూడండి బ్యాకప్ అయింది. ఇది వచ్చి బ్యాకప్ అయి ఉంది నంబర్ 28. చూడండి ఇక్కడ నంబర్ రెండవది ఇది 28. చూడండి నంబర్ 28 బ్యాకప్ అయింది కదా. మళ్ళా మనం ఇప్పుడు దీన్ని ఇది అయిన తర్వాత మళ్ళా మనం వర్క్ చేస్తుంటాం కదా. మళ్ళీ వర్క్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మనం ఓపెన్ చేసాం, వర్క్ చేసాం. మళ్ళీ ఇప్పుడు మనం క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ అడుగుతుంది. అడిగినప్పుడు ఎస్ నొక్కినాం. చూడండి ఆల్రెడీ ఓవర్ రైట్ బ్యాకప్. ఓహో వస్తుంది కొత్తగా పెట్టినట్టున్నారు. ఇది వచ్చి నో బ్యాకప్ ఇస్ క్యాన్సిల్. సో ఎస్ నొక్కేసాం. ఎస్ నొక్కితే ఇప్పుడు దానికి వెళ్ళి చూస్తే మనం చూడండి ఇక్కడ జీలో టాలీ ప్రైమ్ ఆటో ప్రైమ్ దానికి వెళ్ళాం. చూడండి ఇక్కడ సో 003 ఉంది. తర్వాత ఇది 0028 అంతే ఒకటే. సో దీంట్లో మార్పు చేసినట్టున్నారు దీంట్లో కూడా. సో ఇది కూడా ఆటో బ్యాకప్ లో ఇది ఇంకా ఈ విధంగా మనకు ఆటో బ్యాకప్ అవుతుంది. సో ఇంతకుముందు ఏమైందంటే టీడీఎల్ ఫైల్లో ఎన్నిసార్లు బ్యాకప్ చేస్తే అన్నిసార్లు ఓవర్ రైట్ కాకుండా మాన్యువల్ గా ఓవర్ రైట్ అవుతుంది, ఒకటే ఉంటుంది, పాత పోతుంది. దీంట్లో ఆటోమేటిక్ బ్యాకప్ లో పాతది పోకుండా మనం ఎన్నిసార్లు బ్యాకప్ చేస్తే అన్నిసార్లు మనకి ఇది వస్తుంది. ఈ 28 మళ్ళీ చేద్దాం. ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకోసారి చేస్తే క్లోజ్ చేసాం, బ్యాకప్ అడిగింది. ఎస్ చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ లో ఆటో బ్యాకప్ చూడండి. ఇది ఫస్ట్ది 3. చూడండి దీన్ని బ్యాకప్ చేసాం 28. మళ్ళీ బ్యాకప్ చేసాం. మళ్ళీ బ్యాకప్ మళ్ళీ ఇది ఎన్నిసార్లు బ్యాకప్ చేసినా అన్నిసార్లు ఆ ఫైలు ఉంటుంది. ఎందుకంటే అది డేటు వారీ చేస్తుంది. డేటు టైం చూడండి. డేటు ప్లస్ ఇంకోటి ఏంటంటే టైం. ఇది వచ్చి 1234, ఇది 1234. రెండోది అయితే డేట్ మారిపోద్ది. కాబట్టి అందువల్ల డేటు వారీ టైం వారీ కాబట్టి అన్ని చూపిస్తాయి. అలా కాకుండా ఈ యొక్క దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఈ ఆటో బ్యాకప్ లో కూడా పాతది క్యాన్సిల్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ ఉంటుంది. అలా ప్రోగ్రామ్ ఉన్నట్లయితే పాతది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. బెస్ట్ కదా అలా ఉండాలి. కాబట్టి దీంట్లో ఎలా చేస్తారో తెలియలేదు, ఇంకా దీన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయలేదు ఇది ఆటో బ్యాకప్. అలాగే టాలీ క్యాపిటల్ అంటే ఇక్కడ వచ్చి గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ యూటిలిటీస్ లో బ్యాంకింగ్ ఉంది కదా, ఇది బ్యాంకులకు సంబంధించింది. బ్యాంకింగ్ దగ్గరే టాలీ క్యాపిటల్ అని ఉంటుంది. టాలీ క్యాపిటల్ అంటే మనం ఏ విధంగా లోన్లు సంపాదించుకోవాలి, ఎక్కడెక్కడ లోన్ తీసుకోవచ్చు, ఏ విధంగా మనం లోన్లు అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాని తర్వాత రెండవది వచ్చి నెక్స్ట్ వచ్చింది 13 స్ట్రైప్ అంటాం. స్ట్రిప్ కాదు, అందరూ స్ట్రిప్ అంటున్నారు, కాదు ఇది స్ట్రైప్ వ్యూ. స్ట్రైప్ వ్యూ అంటే చూడండి ఇక్కడ వచ్చిన లైన్ లో ఒక లైన్ కి కలర్ ఉంటుంది, నెక్స్ట్ లైన్ కి వైట్ గా ఉంటుంది. ఇట్లా ఆల్టర్నేటివ్ లైన్స్ అంతా కలరు అండ్ వైట్ గా ఉంటాయి. ఈ విధంగా ఉంటే మనకు చూడడానికి బాగుంటా ఉంటుంది. దీన్ని స్ట్రైప్ వ్యూ అంటాం. ఇంతకు ముందు కూడా ఉండేది గ్రిడ్ వ్యూ అనేవాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్ గా కాకుండా అది వచ్చి ఇప్పుడు చెప్పాను కదా టీడీఎల్ ఫైల్. ఇక్కడ టీడీఎల్ ఫైల్ అని దానికి ఉంటుంది. ఆ టీడీఎల్ ఫైల్ ని ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఆ టీడీఎల్ ఫైల్ ని ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు గ్రిడ్ వ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు అలాగా టాలీ 5.0లో వాళ్ళే ఆటోమేటిక్ గా బిల్టిన్ పెట్టి టీడీఎల్ ఫైల్ పెట్టారు. ఇక్కడ ఆటోమేటిక్ గా దీన్ని మనం సర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీంట్లో మనం చేయాలంటే ఎలా చేయాలి, ఈ గ్రిడ్ వాల్యూని ఎలా మనం చేయాలి, ఈ గ్రిడ్ వాల్యూ ఎలా చేస్తాం దీంట్లో. సో ఆల్ వోచర్స్, రిపోర్ట్స్, ఇన్వాయిసెస్, అన్ని వోచర్లు, రిపోర్ట్లు, ఇన్వాయిసెస్ అన్నిటికీ మనం గ్రిడ్ వాల్యూ స్ట్రైప్ వ్యూ పెట్టుకోవచ్చు. అలాగే ప్రింటింగ్ చేసే ప్రింటింగ్ లో కూడా ఈ విధంగా ప్రింటింగ్ లో కూడా మనం ఇన్వాయిస్ ప్రింట్ చేస్తాం కదా, ఆ ప్రింట్ చేసినప్పుడు కూడా మనం స్ట్రైప్ వ్యూని పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవాలంటే ఎలా చేయాలంటే సింపుల్ గా ఇది ఎలా చేశాను కదా. దీంట్లో F1కి వెళ్ళి F1కి వెళ్ళి పెట్టుకోండి. ఇక్కడ సెట్టింగ్స్, F1 సెట్టింగ్స్, తర్వాత డిస్ప్లేకి వచ్చినట్లయితే ఈ డిస్ప్లేలో చూడండి అప్లికేషన్ అని ఉంది కదా. డిస్ప్లే ఇది వచ్చి ఎంటర్ కొట్టాలి. మనం నో కొట్టాలి, ఎంటర్ కొట్టే నో అవుతుంది. మళ్ళీ పై అప్ అండ్ కీబోర్డ్ యారో కీస్ తోటి మనం జరపాలి. మళ్ళీ ఎంటర్ చేస్తే నో అని వస్తుంది. ఇట్లా ఇది నో ఉంటుంది యాక్చువల్ గా. సో నో ఉంటే మన డే బుక్స్ చూడండి, మన డే బుక్ లో అన్ని ప్లెయిన్ గా ఉన్నాయి.
తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది మనం తీసుకున్న రామకృష్ణ ఎలక్ట్రానిక్ తీసుకుంది, రామకృష్ణ నంబర్ 3. సో దీంట్లో చూడండి ఏ బుక్ లో ఎక్కడ మనకి ఎటువంటి గ్రిడ్ వాల్యూస్ అంటే స్ట్రైక్ వ్యూ లేదు. దీన్ని మనం చేసుకోవాలంటే ఏంటంటే F1 సెట్టింగ్స్ కి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి ఇక్కడ చూడండి నోన్ ఉంది కదా, దీన్ని ఎస్ ఎంటర్ చేస్తే ఎస్ అవుతుంది. మళ్ళీ అవును యారో ఎస్, రెండు ఎస్ చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా మన గ్రిడ్ వాల్యూస్ వచ్చి రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేంటంటే పర్మనెంట్, ఒకటేమో పర్మనెంట్. ఇది మనం ఏంటంటే తీసేస్తాం. ఒకసారి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డిస్ప్లే దీన్ని నోట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు గ్రిడ్ వాల్యూస్ ఏం గ్రిడ్ లైన్స్ అంటే స్ట్రైక్ వ్యూ లేదు. ఈ స్ట్రైక్ వ్యూ పెట్టుకోవాలంటే రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే పర్మనెంట్, ఇంకో టెంపరీ. టెంపరీ అంటే ఇప్పుడు దీనికి మనం టెంపరీ చేసాము, ఎనేబుల్ చేస్తే మనకి గ్రిడ్ లైన్స్ అంటే ఈ స్ట్రైక్ వ్యూ కనపడుతుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే స్ట్రైక్ వ్యూ ఉంటుంది. ఒక్కసారి మాత్రమే టెంపరీగా కనపడుతుంది. అది ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ గా ఉంది. టెంపరీగా చేసుకోవాలంటే సింపుల్ గా F12 నొక్కాలి. లాస్ట్ లో ఎనేబుల్ స్ట్రైక్ వ్యూ అని ఉంటుంది. దానికి వెళ్ళి ఈ ఎనేబుల్ స్ట్రైక్ వ్యూ వచ్చి చేసి ఎస్ అని చేసినట్లయితే అప్పుడు దీనికి మాత్రమే మనకి మనం F12 దీన్ని ఎస్ మనం ఎంత ఎస్ నుంచి మనం కంప్లీట్ గా అంటర్ చేసుకుంటూ ఆకుండా డైరెక్ట్ గా కర్సర్ పెట్టి క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని ఎస్ పెట్టి సేవ్ చేసామంటే చూడండి లైన్స్ వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి ఉండవు. ఒక్కసారి మాత్రమే. ఇది దేనైనా సరే, దేనిది రిపోర్టు, అలాగే ఏ రిపోర్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాం, ఆల్ F1 డీటెయిల్స్ దీంట్లో F12 దీన్ని లాస్ట్ స్ట్రిప్ వ్యూ ఎస్ చేసినట్లయితే దీనికి కూడా మనకి కనపడతాయి. ఏ విధంగా అలాగే మనం ఇన్వాయిస్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి సపోజ్ మనం సేల్స్ చేస్తున్నాం, సేల్స్ ఇన్వాయిస్ లో ఇక్కడ కూడా F12 వచ్చి చూడండి ఎనేబుల్ చేస్తున్నాం. స్ట్రిప్ వ్యూ ఎస్ చేస్తే దీంట్లో కూడా మనకి ఇంకా అన్ని లైన్లు వస్తాయి. దీంట్లో కూడా మనకి లైన్లు వచ్చేస్తాయి. మనం చేసేటప్పుడు అన్ని ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే దాంట్లో మనకి లైన్లు వస్తాయి. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కాకుండా మనం ఆల్రెడీ ఏదన్నా ఇన్వాయిస్ చేసి ఉంటాం అనుకోండి, సేల్స్ ఇన్వాయిస్. దీంట్లో కూడా F12 చేసాం. దీన్ని ఎస్ చేసినట్లయితే ఈ సేల్స్ ఇన్వాయిస్ లో కూడా మనకి కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం చేసుకుంటే ఏంటి టెంపరీ. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకుంటాం, అది టెంపరీ అనమాట. అలా కాకుండా పర్మనెంట్ గా ఉండాలంటే అది మనం F1కి వెళ్ళాలి. ఇది పర్మనెంట్. F1కి వెళ్ళి సెట్టింగ్స్, డిస్ప్లే, ఇక్కడ అప్లికేషన్ లో దీన్ని ఎస్ చేయాలి. లోయర్ యారో అంటే డౌన్ యారో ఎస్, రెండు ఎస్ చేసాం. ఇదేంటి వోచర్స్, రిపోర్ట్స్. సరేనా? ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా ఇది వచ్చి రిపోర్ట్. అలాగే ఏదైనా వోచర్స్ తీసుకుంటాం చూడండి, సేల్స్ వోచర్, ఇది సేల్స్ వోచర్ ఆల్రెడీ పర్మనెంట్. క్లోజ్ చేసేస్తున్నాం, ఉంది. క్లోజ్ చేసి మళ్ళా ఓపెన్ చేసినా ఉంటుంది, అంటే ఇది పర్మనెంట్. అలాగే ఇట్లా మన రిపోర్ట్స్ అయినా సరే, ఏదైనా వోచర్స్ అయినా సరే, ఇన్ని వోచర్స్ కదా, ఇది వోచర్ ఉంది, అలాగే రిపోర్ట్ కి ఉంది, అలాగే ఇండివిజువల్ వోచర్స్ ఉంది, రిపోర్ట్లు వోచర్లు అన్నింటికి. కానీ ప్రింటింగ్ చేసేటప్పుడు రిపోర్ట్లకి వోచర్లకి మాత్రం మనం ఎనేబుల్ చేసాం, కానీ ప్రింటింగ్ మాత్రం మనం ఎనేబుల్ చేయాలి. ప్రింటింగ్ మాత్రం ఏంటంటే ప్రింటింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకి గ్రిడ్ వ్యూ అంటే స్ట్రైప్ వ్యూ ఉంది ఇక్కడ, కానీ స్ట్రైప్ వ్యూ ఉంది కానీ మనకి ప్రింటింగ్ చేసేటప్పుడు చూద్దాం. కంట్రోల్ కీ చేసి చూడండి, ప్రివ్యూ నొక్కినట్లయితే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, దీంట్లో కూడా బై డిఫాల్ట్ చూడండి ఇక్కడ, బై డిఫాల్ట్ చేస్తే చూడండి ఇక్కడ దీంట్లో జూమ్ నొక్కొచ్చు, ఆల్ట్ Z నొక్కొచ్చు, లేదంటే F4 నొక్కి జూమ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంత ఉండదు అనమాట, ఇక్కడ ఐటమ్స్ వరకు మాత్రమే. చూడండి ఇక్కడ మనకి ఐటమ్స్ జూమ్ లైన్, ఐ మీన్ స్ట్రిప్ వ్యూ లేదు, స్ట్రైప్ వ్యూ లేదు. దీంట్లో మాత్రం వోచర్స్ వాటికి పర్మనెంట్ గా చేసాం, దాంట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న చూడండి ఈ యొక్క ఇన్వాయిస్ లో ఉంది, కానీ ప్రింట్ చేసేటువంటి
ప్రింటింగ్ దాంట్లో లేదు, ప్రింటింగ్ చేసే రిపోర్ట్ లో లేదు, ప్రింటింగ్ చేసే ఇన్వాయిస్ లో లేదు. ఈ ఇన్వాయిస్ లో కాబట్టి మాత్రం అది అక్కడ చేసాం. ఇక్కడ దీనికి ప్రింటింగ్ లో మనం దీన్ని కన్ఫిగర్ చేయాలి. సో సి కన్ఫిగర్ నొక్కి పైన ఎస్టిఆర్ కొట్టారనుకోండి, స్ట్రిప్ అని కొట్టారనుకో, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ, దీన్ని ఎస్ చేయాలి. చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఎస్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు చూడండి, దీంట్లో కూడా మనకి జూమ్ చేస్తే దీంట్లో చూడండి లైన్ ఉంది, ఒక లైన్ వదిలేసి మళ్ళీ లైన్. సో దీంట్లో కూడా స్ట్రిప్ వ్యూ ఉంది. ఇది పర్మనెంట్ లైన్ కాదు, ఎందుకని మనం ఒకసారి చేసామంటే ఇంకా అది మళ్ళీ క్లోజ్ చేసినట్లే, మళ్ళీ ఎన్నిసార్లు చేసినా ఎన్ని బిల్లులు చేసినా మనకి అది స్ట్రిప్ వ్యూ అలాగే ఉంటుంది. సో ఇది మనకు పర్మనెంట్, ఇది మాత్రం పర్మనెంట్. ఏది ప్రింటర్ లో మాత్రం పర్మనెంట్. అలాగే దీంట్లో పర్మనెంట్ కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం పర్మనెంట్ చేసాం కదా, రిపోర్ట్స్ లో పర్మనెంట్ చేసినాం, డే బుక్ దీన్ని పర్మనెంట్ చేసినాం. ఇది మొత్తం వచ్చేసింది పర్మనెంట్ గా. ఇది డిజేబుల్ చేయొచ్చు అంటే మనం వెళ్ళాలా, ఏం చేయాలి, ఫోన్కి వెళ్ళి డిస్ప్లేలో దాన్ని నో చేస్తే మొత్తం పర్మనెంట్ గా డిజేబుల్ అయిపోతుంది. టెంపరీగా ఒక్కసారి డిజేబుల్ చేయాలంటే F12కి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, వోచర్ అయినా ఇన్వాయిస్ అయినా దీన్ని నో చేసినట్లయితే ఒక్కసారి ఇది మనకి డిజేబుల్ అయింది. మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసామంటే మళ్ళీ పర్మనెంట్ చేసినా కదా, పర్మనెంట్ కాబట్టి వస్తుంది. ఆ యొక్క F12 లో మాత్రం టెంపరీ, ఎనేబుల్ కానీ డిజేబుల్ కానీ టెంపరీ. ఓకే, అదైన తర్వాత సో ఏంటి, ఇది స్ట్రిప్ వ్యూ అయిపోయింది. ఆ విధంగా చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనకి దీంట్లో చూడండి, ఇక్కడ ఇంతకుముందు లేదు, ఈ యొక్క టాలీ ప్రైమ్ 5.0 నుంచి ఇక్కడ బెల్ ఐకాన్ ఇచ్చాడు. ఏదన్నా నోటిఫికేషన్స్ ఉంటాయి, అక్కడ మనకి రెడ్ కలర్ డాట్ చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. మన షార్ట్ కి వచ్చి కంట్రోల్ ఆల్ట్ ఎన్ నొక్కితే ఇక్కడ వస్తుంది. లేదు, ఇక్కడ మనకి బెల్ ఐకాన్ దగ్గర ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ దగ్గర రెడ్ కలర్ డాట్ ఉంటుంది, అంటే నోటిఫికేషన్ వచ్చినట్టు. ఏమైనా సరే పాత యూనిట్ కనపడదు, కొత్తగా వచ్చేదానికి డాట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమైనా సరే 24 లైసెన్స్ అప్లికేషన్, యు ఆర్ రిక్వైర్డ్ టు మేనేజ్ యువర్ లైసెన్స్, దాని గోల్డ్ ఉంది. అది యాక్చువల్ గా ఇది నేను వేరే వాళ్ళకి తీసుకున్నాను, రెంటల్ అనమాట, 1 month కి అని మనకి ఇది వచ్చింది. మనకి 24 నవంబరు డేటు, లైసెన్స్ యాక్టివిటీ, అప్లికేషన్, కంపెనీ అప్లికేషన్, డిస్క్రిప్షన్, యువర్ రిక్వైర్డ్ టు మేనేజ్ యువర్ లైసెన్స్ నంబర్ అని మనకు వచ్చింది, మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ చూడండి, మేనేజ్ రెంటల్ లైసెన్స్. యాక్చువల్ గా లైసెన్స్ అది వాళ్ళను నేను రెంటల్ తీసుకున్నాను 1 month కి, ఫ్రీగా తీసుకున్నాను వేరే వాళ్ళ దగ్గర. మామూలుగా 7 days కి ఇస్తారు ట్రైల్. ఇక్కడ మేనేజ్ రెంటల్ లైసెన్స్ అని చూపిస్తుంది, ఇక్కడ వచ్చింది రెడ్ గా. అదే మనకి దీంట్లో చూపిస్తుంది. ఇది ఏంటది, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ ఐటీసీ బ్రేక్అవుట్. ఇప్పుడు మనం మన జిఎస్టి పోర్టల్లో ఐటీసీ ఎక్కడ ఉంటుందంటే మనకు వచ్చేది ఐటీసీ. ఇప్పుడు జరిగిపోయిన మంత్లకి బ్యాలెన్స్ ఉంటుంది, ఈ మంత్కి ఎంత వచ్చింది, టోటల్ ఎంత, మొత్తం కావాలి కదా. సో 3Bకి వెళ్ళినట్లయితే దాంట్లో ఐటీసీ చూడండి, 3Bకి వెళ్ళినట్లయితే 3Bలో జరిగిపోయినటువంటి ఓల్డ్ బ్యాలెన్స్ పైన డాష్ బోర్డ్ అని ఉంటుంది. నేను నా దగ్గర ఓపెన్ కాదు, నేను పోర్టల్ పైన డాష్ బోర్డ్ లో ఓల్డ్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అని ఉంటుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ ఐటీసీ, ఐజిఎస్టి, సిజిఎస్టి ఎంత బ్యాలెన్స్ ఉంది లాస్ట్ మంత్ వరకు అనేది అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనం జిఎస్టిఆర్ చూడండి, అది అక్కడ ఉంటుంది. తర్వాత దీంట్లో మన జిఎస్టిఆర్ 2B అని ఉంటుంది. దాంట్లో ఏది జిఎస్టిఆర్ 2B, ఏది 3B, దాంట్లోనే జిఎస్టిఆర్ 2Bకి ఫస్ట్ వచ్చి డాష్ బోర్డ్ లో ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టిఆర్ 2Bలో కరెంట్ మంత్ కి మనకి ఎంత వచ్చింది జిఎస్టి అనేది ఉంటుంది. నెక్స్ట్ 3Bలోకి వెళ్ళినట్టు టేబుల్ 4 ఉంది. జిఎస్టిఆర్ 3Bలో టేబుల్ 4లో అవైలబుల్ ఏమంటా అంటే అవైలబుల్ ఐటీసీ ఇన్పుట్ క్రెడిట్ అని ఉంటుంది. దాంట్లో టోటల్ ఉంటుంది. సో ఓల్డ్ బ్యాలెన్స్ ఎంత, ఈ మంత్ ఎంత వచ్చింది 3Bలో, 2B ఆటోమేటిక్ గా మనకి 3Bకి ఆటో పాపులేట్ ఉంది. మొత్తం కలిపి ఎంత ఉంది, 3 దగ్గర మనం చూసుకోవాలి. అలా కాకుండా మొత్తం మనం ఒకే దగ్గర చూసుకోవడానికి తీసుకుంటే ఇట్లా మనం జిఎస్టిఆర్ ఎక్కడ ఉంటుంది, 3Bలో ఉంటుంది.
సో 3Bకి వెళ్ళి 3Bకి వెళ్ళి మనం చూడండి, మనం జిఎస్టీ రిపోర్ట్స్ చూడండి, జిఎస్టీ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, 3Bకి వెళ్తే ఐటీసీ ఉండేది దాంట్లో. దీంట్లో మనం మంత్ మార్చుకున్నాం జూన్ కాబట్టి దాన్ని F2 నుంచి ఏప్రిల్ ఏపీ ఏప్రిల్ కూడా చేస్తాం, ఏప్రిల్ టు ఏప్రిల్. ఇది మొత్తం దీంట్లో చూడండి, ఇక్కడ మొత్తం ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది చూడండి. రివర్సల్ ఏం లేదు, ఇన్పుట్ అవైలబుల్ ఎంత. సో రివర్సల్ అంటే తగ్గించడం ఏం లేదు కాబట్టి నెట్ గా మనకి ఎంత రావాలి, ఇంత మనకు ఉంది. ఈ యొక్క సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ లేదు, ఈ రెండు ఉన్నాయి. టోటల్ ట్యాక్స్ ఎంత రావాలి మనకి, ఎంత మనకి ఉంది ఐటీసీ అనేది. ఇక్కడ ఇక్కడ మనం వీడియో చూస్తాం. ఫోటోలో చూడాలంటే 3 దగ్గర చూడాలి. పాత ఎంత ఉంది, పాతది ఇది ఇచ్చి ఈ మంత్ది, ఇది ఈ మంత్ది. పాతది ఎంత ఉంది, ఇది ఈ మంత్ ఏప్రిల్, పాతది ఎంత ఉంది బ్యాలెన్స్, ఏప్రిల్ ఎంత, నెక్స్ట్ టోటల్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఫోటోలో చూసుకోవాలి. అదే కావాలంటే ఇక్కడ మనం అదే మార్గం మనం ఆల్రెడీ కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, ఐటీసీ బ్రేకప్ అని చూడండి, F8 ఐటీసీ బ్రేకప్. సో ఐటీసీ బ్రేకప్ తీసుకున్నట్లయితే దీంట్లో టోటల్ యారో మార్క్ రైట్ ఆర్ నొక్కినట్లయితే చూడండి, ఇది అదర్ పీరియడ్స్ అంటే ముందు పీరియడ్స్, వచ్చే పీరియడ్స్ ముందు రాదు కదా మనకి. కాబట్టి జరిగిపోయిన పీరియడ్స్ మొత్తానికి బ్యాలెన్స్ ఎంత ఉంది అది డాష్ బోర్డ్ లో ఉంటుంది, అది ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ లెఫ్ట్ చేసినట్లయితే కరెంట్ పీరియడ్, ఈ పీరియడ్ ఎంత చూడండి, చూపించిన కింద ఈ పీరియడ్ 1,64,440 మనం చూసాం. ఇది ఈ పీరియడ్. ఇక్కడ వచ్చినట్టయితే టోటల్ ఎంత, అప్పుడు లాస్ట్ పీరియడ్ లేదు కాబట్టి ఇక్కడ కనపడాలి. అది వస్తే అది కరెంట్ పీరియడ్ మొత్తం కలిపి ఎంత మనకి ఉంది అవైలబుల్ గా. సో ఒకే దగ్గర మనకు 3 దగ్గర వెతుక్కోకుండా డైరెక్ట్ గా దీంట్లోనే మనం చూసుకోవచ్చు ఐటీసీ బ్రేకప్. సరేనా? దాని తర్వాత ఇది చెప్తాను, బాటం లైన్ బార్ చెప్తాను. బాటం లైన్ బార్ అంటే చూడండి, ప్రతి ఒక్క రిపోర్ట్ కానీ ఏదైనా సరే, రిపోర్ట్ కానీ వౌచర్లు కానీ చూడండి, వౌచరు అలాగే రిపోర్ట్లు, డే బుక్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్, దేంటైనా సరే అన్నిట్లో మనకి కింద ఒక బాటం బార్ లైన్ ఉంటుంది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ బాటం బార్ లైన్ మనకి ఇలా ఉంటుంది. అది వద్దు తీసేయాలి, అది వద్దు తీసేయాలనుకుంటే చూడండి, బాటం బార్ లైన్ అంటున్నాం. బాటం బార్ లైన్ రిమూవ్ ఆర్ యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలంటే ఎట్లా? F1కి వెళ్తాం, F1కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్తాం, సెట్టింగ్స్ డిస్ప్లేకి వెళ్ళి ఇందాక మనం చూసాం సరే, ఎనేబుల్ స్ట్రైప్ వ్యూ ఉంది, దాని కింద షో బాటం బార్ ఎస్ ఉంది కాబట్టి మనకి కింద కనబడింది. దాన్ని నో చేసినట్లయితే మనకి సెట్టింగ్స్ డిస్ప్లే, దీన్ని నో చేయాలంటే మనం ఎంటర్ నొక్కాలి. ఎంటర్ మీద నో అయింది, నో యాక్సెప్ట్ చూడండి, నో చేస్తే వెళ్ళిపోయింది. మనం మళ్ళీ ఎక్కడ చూసినా ఇంక ఉండదు, ఏ రిపోర్ట్ చూసినా సరే కింద బాటం బార్ ఉండదు. మళ్ళీ మనకు కావాలి అంటే సెట్టింగ్స్ డిస్ప్లే, ఇక్కడ చూడండి బాటం బార్ ఉంది, ఎంటర్ నొక్కి ఎస్ ఎస్ చేసాం, బాటం బార్ వచ్చేసింది. మళ్ళీ ఎంటర్ తిప్పి నో అయింది, బాటం బార్ వచ్చింది. ఇట్లా మనం ఏం కావాలన్నా అంటే మామూలుగా అది ఎస్ అని ఉంటుంది, బై డిఫాల్ట్ ఎస్ అని ఉంటుంది, కింద బాటం బార్ ఉంటుంది. ఇది బాటం బార్. ఓకేనా? నెక్స్ట్ బిల్ డీటెయిల్స్ ఫర్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం బిల్స్ చూడండి, డే బుక్ వెళ్తే డే బుక్ లో పేమెంట్ రిసిప్ట్ చూడండి, రెంట్ కాదు, దీంట్లో చాలా ఉన్నాయి కదా. దీంట్లో చూడండి, ఇక్కడ సపోజ్ చూడండి, పూజా కెమికల్స్ పేమెంట్ ఉంది, రిసిప్ట్ ఉంది కదా. క్లిక్ చేస్తే చూడండి, మనం ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, దీంట్లో ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ చేస్తున్నాం కదా. అంటే బిల్ వైజ్ ఎంట్రీ చేస్తే కొత్త బిల్లులు పర్చేజ్ యాడ్ అవుతాయి. అలా తర్వాత మనకి ఏం పెండింగ్ బిల్స్ ఏమన్నా చూస్తే దాని అగెనిస్ట్ గా పేమెంట్ దానికి పే చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడైనా అగెనిస్ట్ పేమెంట్ అని చెప్పి తీసుకుంటాం. చూడండి ఏమవుతుంది, అగెనిస్ట్ పేమెంట్ అని తీసుకుంటే పెండింగ్ బిల్స్ అంతా లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, పెండింగ్ బిల్స్ మొత్తం లిస్ట్, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. సరేనా? ఇట్లా పెండింగ్ బిల్స్ మొత్తం కనబడుతుంది. బిల్ డేటు, డ్యూ డేటు అంటే మనం టైం ఇచ్చి ఉంటే, ఇది బ్యాలెన్స్ ఎంత అంటే ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ బ్యాలెన్స్ ఎంత, ఫైనల్ బ్యాలెన్స్ ఎంత అంటే మనం ఒకవేళ పే చేస్తున్నట్టయితే కొంత, మిగతా బ్యాలెన్స్ ఎంత, ఇది ఒరిజినల్ బ్యాలెన్స్, ఇది మిగతా బ్యాలెన్స్, ఇట్లా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ అమౌంట్లు
ఎట్లున్నాయి నంబర్ వారీగా డేట్ వారీగా కాకుండా ఇక్కడ ఓపెన్ చేద్దాం. దీంట్లో నేను ఇన్ని చేశాను. ఇక్కడ ఉంది కదా డిస్ప్లేలో చూడండి సెట్టింగ్స్ డిస్ప్లేకి వెళ్ళినట్లయితే దాంట్లో ఏం చేస్తామంటే అది సార్టింగ్ ఏం చేయాలి మనం సార్టింగ్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం చూసినప్పుడు ఇది దీంట్లో మనకు వచ్చి ఈ యొక్క ఇక్కడ ఇవి ఉన్నాయి కదా దీన్ని మనం సార్టింగ్ చూడండి నంబర్లు ఎలా ఉన్నాయి నంబర్లు వేరే ఒకదాంట్లో ఇప్పుడు ఫస్ట్ 5,000 6,000 7,000 ఇట్లుంటే నంబర్ వారీగా వస్తుంది. ఏడు కూడా 1 తర్వాత 2 తర్వాత 1 అలాగే అమౌంట్ అయితే మామూలుగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఈ డేట్ వారీగా మనం చేసుకోవాలన్నా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డేట్ వారి 1 2 3 ఇట్లా అలాగే మన బ్యాలెన్స్ చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ లేదా పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇవన్నీ కావాలా అట్లా మనం చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్తే మామూలుగా ఇది వచ్చి మామూలుగా డిఫాల్ట్ ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లేలో సార్టింగ్ మెథడ్ అంటే చూడండి సార్టింగ్ ఎస్వార్ కొట్టేవంటి చాలు సార్టింగ్ మెథడ్ ఫర్ బిల్డింగ్ బిల్స్ ఇదేంటంటే డ్యూ డేటు ఇది ఇంక్రీజింగ్ పోతాం అలా కాకుండా మామూలుగా డిఫాల్ట్ అని ఉంటుంది. డిఫాల్ట్ అంటే మామూలుగా డేటు వారీగా ఉంటుంది. డేటు వారీగా నంబర్ చూడండి ఈ నంబర్ 5,000 6,000 7,000 నంబర్ వారీగా ఉంది. డేట్ కూడా డేట్ వారీగా ఉంది అమౌంట్ ఉంది. అలా కాకుండా నంబర్ వారీగా డేటు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో కావాలన్నా అమౌంట్ ఎంతైనా బిల్లు ప్రకారం అలా కాకుండా అమౌంట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఎంత కావాలన్నా చేసుకోవచ్చు. మనం అలా చేయాలంటే ఇది వెళ్ళి డిస్ప్లే ఇక్కడ సార్టింగ్ అని కొట్టినట్లయితే ఎస్వార్ కొట్టే చాలు సార్టింగ్ చూడండి బిల్ డేట్ బ్యాలెన్స్ అనుకున్నాం బ్యాలెన్స్ ఇంక్రీజింగ్ ఉంది కదా సపోజ్ బ్యాలెన్స్ డిక్రీజింగ్ తీసుకున్నాం బ్యాలెన్స్ డిక్రీజింగ్ తీసుకుంటే అప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుంటే చూడండి అగైన్స్ డిఫరెన్స్ బ్యాలెన్స్ డిక్రీజింగ్ సో డేట్ వీటితో పని లేదు. సో పెద్ద అమౌంట్ నెక్స్ట్ చిన్న అమౌంట్ నెక్స్ట్ చిన్న అమౌంట్ ఇలా వస్తుంది. అలాగే అట్లా కాకుండా ఇంకో పద్ధతి తీసుకున్నాం డిస్ప్లే సార్టింగ్ మెథడ్ తీసుకొని దీంట్లో డ్యూ డేట్ తీసుకున్నాం. డ్యూ డేట్ మామూలుగా బిల్ డేట్ కానీ డ్యూ డేట్ కానీ ఈ బిల్ డేట్ ఇంక్రీజింగ్ ఉంటుంది కదా ఇంక్రీజింగ్ తీసుకున్నాం. చూడండి బిల్ డేట్ డిక్రీజింగ్ తీసుకున్నాం అంటే ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ వచ్చి అగైన్స్ రెఫరెన్స్ బిల్ డేట్ డిక్రీజింగ్ అంటే బిల్ డేట్ సో ముందు లేటెస్ట్ తర్వాత ఓల్డ్ ఇప్పుడు 3 ఉన్నది 3 2 1 ఈ విధంగా ఇట్లా మనం ఎలా కావాలంటే అలా మనం ఈ యొక్క సార్టింగ్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు అవసరం సార్టింగ్ చేసి పెద్ద అమౌంట్ ఏది ఉంది సపోజ్ డిక్రీజింగ్ అనుకున్నాం అనుకో డిక్రీజింగ్ అంటే పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అని చెప్తే పెద్ద అమౌంట్ ఏముందో ముందు పెద్ద అమౌంట్ పే చేస్తున్నాం. లేట్ అయితే మనం ఇంట్రెస్ట్ పే చేయాలి లేదా మనం వచ్చేటప్పుడు మనం డెటార్ అయితే మనం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయాలి. సో పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు సార్టింగ్. ఓకే సో ఇది మనకి ఈ యొక్క టాలీ ప్రైమ్ 5.0లో లేటెస్ట్ స్పెషల్ ఫీచర్స్ అన్నమాట. ఇవన్నీ మనం తెచ్చుకున్నాం. దీంతో ముగిస్తున్నాను. ఇది 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీకు అర్థం అవుతుంది. సో ఇంతో ముగిస్తున్నాను.